ఫైనల్లీ మార్క్ మా రియలైజ్ అయ్యాడు. ఆయన రీసెంట్గా ఇన్స్టాలో ఇంట్రడ్యూస్ చేసిన ఫిల్మింగ్ స్టాండర్డ్స్ వల్ల సొసైటీకి చాలా మంది జరుగుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజుల్లో చిన్నాళ్ళ దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు. అయితే చిన్నపిల్లలు మాత్రం ఎక్కువ ఇన్స్టాగ్రామ్ అడిక్ట్ అయిపోతున్నారు. దీనివల్ల వాళ్ళు ఎక్కువ అడల్ట్ కంటెంట్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. లైక్ స్టంట్స్ కావచ్చు, మోడల్స్ కావచ్చు, అన్ఈవెన్ ఈటింగ్ కావచ్చు, ఇలా చాలా అడల్ట్ అండ్ అన్ఈవెన్ కంటెంట్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. దీనివల్ల చాలా మంది చిన్నపిల్లల మైండ్ సెట్స్ మారిపోతున్నాయి. దీన్ని ఓవర్కమ్ చేయడానికి రీసెంట్ గా మెటా వాళ్ళు PG-13 అనే ఫ్రేమ్ వర్క్ తీసుకొచ్చారు. ఈ PG-13 ఏంటంటే ఎవరి అకౌంట్స్ అయితే అండర్ 18 అని డిటెక్ట్ అవుతాయో ఆ అకౌంట్స్ అన్ని PG-13 ఫ్రేమ్ వర్క్ లోకి వెళ్ళిపోతాయి. ఈ అకౌంట్స్ లో మీరు అడల్ట్ కంటెంట్ చేసే వాళ్ళని ఫాలో అవ్వలేరు, DM చేయలేరు, ఈవెన్ షేర్ చేసినా మీరు చూడలేరు. అడల్ట్ కంటెంట్ అంటే వాళ్ళ రీల్స్ లోనే కాదు, వాళ్ళ బయో, వాళ్ళ స్టోరీస్ లో ఎక్కడున్నా సరే అకౌంట్స్ మీరు ఫాలో అవ్వలేరు. రీసెంట్ గా మెటా వాళ్ళు కండక్ట్ చేసిన సర్వేలో చాలా మంది పేరెంట్స్ ఈ పాయింట్స్ రేస్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకుని ఫ్రేమ్ వర్క్ ఇంట్రడ్యూస్ చేశారు. దీనిలో ఏంటంటే పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఎవరో సెట్టింగ్స్ మార్చలేరు. మీరు అనొచ్చు కమెంట్స్ లో బూతులు చెడతారు కదా భయ్యా, మనం వాటిని కూడా కంట్రోల్ చేయొచ్చు. దానికి మనం లిమిటింగ్ కంటెంట్ అనే ఫీచర్ వాడతాం. దీనివల్ల ఏంటంటే ఆ యూజర్ అనేవాడు కమెంట్ చేయడానికి కానీ కమెంట్ చదవడానికి కానీ పాసిబిలిటీ ఉంటుంది. ఈ కంటెంట్ ఫిల్టర్ చేయడానికి, మానిటర్ చేయడానికి అడ్వాన్స్ AI మానిటరింగ్ యూజ్ చేస్తున్నారు. దీనివల్ల అప్కమింగ్ డేస్ లో పిల్లలు అడల్ట్ కంటెంట్ చాలా తక్కువ ఎక్స్పోజ్ అవుతారు. మెటా నుంచి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవ్. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి.